సేమ్ అదే టైంలో పక్కన ఇంకొక వ్యక్తి సార్ టైం ఎంత సార్ అని అడిగాడు. ఇద్దరికి కలిపి ఒకే ఆన్సర్ చెప్పాడు ఆ కూర్చున్నటువంటి వ్యక్తి. ఏం చెప్పుంటాడు? క్వశ్చన్ అర్థమైందా? మళ్ళీ అడగాల. రెస్టారెంట్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఓ వెయిటర్ వచ్చేసి ఏం కావాలి సార్ అన్నాడు. అన్నప్పుడు వెంటనే అదే సమయంలో పక్కన ఉన్న ఏమంటే టైం ఎంత అయిందండి అన్నాడు. సో ఇద్దరు కలిపి ఒకే సమాధానం చెప్పాడు. 1 అనేది సమయమా? 1 అనేది సమయమా? 8 PM అని ఎవరు చెప్పరు. దానికి ఏదో అంటారు కదా, ఆ ముందు పేరు చెప్తారు అంతే. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పినటువంటి పావని కదా, అందరు క్లాప్స్. పావని చెప్పింది కరెక్ట్. 1 టీ. యాక్చువల్గా ఇందాక ప్రసాద్ వినపడుతుందా? యాక్చువల్గా ఇందాక ప్రసాద్ సార్ ఉన్నప్పుడే అడజని కాంతి గురించి చెప్పి దాని మీద నాకున్న అభిప్రాయం చెబుదాం అనుకున్నాను. ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. వినగలరా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం అందరం కలవడం అటజని కాంచే పద్యంలో చెప్పిన ప్రవరక్యుడి అనుభవం ఎలా అయితే అనుభూతి చెందాడో, హిమాలయ పర్వతం గురించి చూసి అక్కడ ఉన్న ఏనుగులను, అక్కడ జారి పడుతున్న సెలయేటిని చూసి అతను అనుభూతి చెందినది ఏదైతే ఉందో, అది ఈరోజు మనందరం ఇక్కడ కలవడం, ఆ అనుభూతి నాకుంది. అంత సంతోషం ఫీల్ అయ్యాను నేను. ఆ తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనేది కొంచెం దాదాపు అందరూ అడిగే క్వశ్చన్. దానికి నేను ఆన్సర్ తర్వాత చెబుతా, ఇప్పుడు చెప్పను. ఓకే. సో గ్రూపులో ఏం చూస్తున్నారు? నా ఉద్యోగం గురించి, నా గురించి ఏమీ తెలియదు. నా ప్రవృత్తి మాత్రమే తెలుస్తుంది. వృత్తి కనపడదు అక్కడ ఎప్పుడు. ఓకే. సో ఇక్కడ నేను మన 10th క్లాస్లో జరిగిన కొన్ని విషయాలు చెబుతా. దానికన్నా ముందు అసలు నాకు మోడర్న్ గురించి చెప్పాలి. నేను మోడర్న్లో చెబుతా. నేను యాక్చువల్గా మోడర్న్లోకి రావడానికి ప్రధాన కారణం లలిత ఎలక్ట్రికల్స్. నేను గ్రూప్లో కూడా ఫోటో పెట్టాను, చాలా మంది చూసుంటారు. మారుతి గారు ఏంటంటే 99లో నేను స్కూల్ మానేసా, 9th క్లాస్ మానేసి షాప్లో జాయిన్ అయ్యాను. షాప్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులు షాప్లో బాగానే ఉంది, బాగానే పని చేసుకుంటూ పోయాను. తర్వాత మే మంత్లో ఒకరోజు ఎందుకో పేపర్ చదువుతున్నాను. నాకు రెగ్యులర్ పేపర్ చదివేవాడు. పేపర్ చదువుతుంటే సుధాకర్ అని ఒక పర్సన్ మోడల్ పబ్లిక్ స్కూల్ నుండి కొంచెం మార్కులు ఎక్కువ వచ్చిన పర్సన్ పేరు పడింది పేపర్లో. అప్పుడు మా షాప్ వాళ్ళకి చెబితే ఆయన అన్నారు, సరే వెళ్ళి చదువుకోరా అన్నాడు. అది ఆయన గొప్పతనం. ఎందుకంటే షాపులో పని చేసినప్పుడు పోయాడు అనుకో, ఆయన కొంచెం ఇబ్బంది పడేవాడు. కానీ ఆయన గొప్పతనం ఉంది మనుషుల్లో. మనకి గొప్పతనం అనేది అలాంటి వాళ్ళు నాకు కనబడింది అప్పుడు ఆయన మనసు. ఆ తర్వాత ఏమైందంటే మన ఇంగ్లీష్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు కదా, ఇంగ్లీష్ టీచర్, మాకు B2కి ఇంగ్లీష్కి వచ్చేవాళ్ళు. ఆయన మన స్కూల్ ప్రిన్సిపాల్ కూడా. ఆయన దగ్గరకు వచ్చాను. వస్తే ఎవ్వరు లేదు స్కూల్లో, అంటే క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు. ఆయన ఎగ్జామ్ పెట్టాడు. ఎగ్జామ్ పెడితే 25కి 9 వచ్చినాయి. నీ తలకాయ 25కి 9 పాస్ అయిందిరా. ఆయన పాస్ చెప్పలే, ఫెయిల్ అని చెప్పాడు. కాదు, ఆయన నాకు ఫెయిల్ అని చెప్పి ఏం చెప్పాడు తెలుసా? A+B హోల్ స్క్వేర్ సూత్రం రాదమ్మా, నీకు ఎందుకమ్మా 10th అన్నాడు. సరే అని నేనేం చేశాను, మేకపోతు గాంభీర్యం అని ఒకటి ఉంటుంది కదా మనసులో, భయపడకుండా సరే సార్ మీరు స్కూల్లో తీసుకుపోయినా పర్లేదండి, నేను 7వ తరగతి కాకతీయ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను, అక్కడికి వెళ్తే మళ్ళీ తీసుకుంటారు, అందువల్ల అక్కడికి వెళ్ళిపోతాను బెదిరించాను. అంతకు ముందుండే ఉంది. బెదిరించేటప్పటికి ఆయన మనసులో ఏం ఫీల్ అయ్యారు నాకు తెలీదు. కానీ సరేనా మరి ఎవరు స్కూల్కి రా అన్నారు. అది ఆయన గొప్పతనం. ఓకే, స్కూల్కి వచ్చాను కదా, బాగానే ఉంది. మొదటి రోజు రాగానే మన B1 సెక్షన్ నుండి వచ్చినది ఏమిటి అంటే
జిఎస్ఆర్ అని ఒక పెద్ద ఆయన ఉంటారు, అందరినీ కొడతారు అని మాత్రం వాడు బాగా చెప్పారు. తర్వాత 2వ క్లాస్లోనూ 3వ క్లాస్లో అంటే సెకండ్ ఇయర్ థర్డ్ రెండో తరగతి కాదు, సెకండ్ ఇయర్ థర్డ్ మన ప్రసాద్ గారు వచ్చారు, తెలుగు ప్రసాద్ గారు. క్లాస్కి వచ్చినప్పుడు నేను అడగలేదు కానీ ఎవరో అడిగారు. ప్రశ్న మాత్రం గుర్తుంది, సార్ మనం పాస్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది. నా మనసులో ప్రశ్న ఎవరో అడిగారు, నాకు తెలుసు, నువ్వు లాస్ట్ బెంచ్. ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, గీతోపదేశం, ప్రతిరోజు స్కూల్కి రా పాస్ అవుతామని. ఆయన నాకు చెప్పలేదు, వేరే పర్సన్ చెప్పాడు. కానీ అది నా మనసులో ఉండిపోయింది. ఎందుకంటే అది నా మనసులో ఉన్న ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం దొరికింది. అది ఎలా అయిపోయింది అంటే, గీతోపదేశం ఎందుకు అన్నాను అంటే, నేను ప్రతిరోజు ఆదివారం పూట కూడా స్కూల్కి వచ్చేవాడిని. తర్వాత మీరందరూ చెన్నై వెళ్ళారు కదా టూర్కి, ఈయన మనోడు చెప్పాడు, ఆ టూర్కి వెళ్ళినప్పుడు కూడా నేను స్కూల్కి వచ్చాను. నేను స్కూల్కి వచ్చేవాడిని కాదు. విషయం ఏమిటంటే, నేను స్కూల్కి రావడం బట్టికే నాకు తెలిసింది. నువ్వు స్కూల్లో ఉంటావా పాఠాలు చదువుతావు అది పక్కన పెట్టు, నేను స్కూల్కి వచ్చేవాడిని. కానీ దాని గురించి ఎందుకు చదువుతున్నాను చెప్పనా. ఇప్పుడు యాక్చువల్గా ఇదిగో ఒరే అయిపోలేదురా, ఓకే ఓకే నేను ఉండే కాదు, నేను చెప్పాలనుకుంటే చెబుతాను మీకు. ఎందుకు అంటే, నేను కొన్ని సంవత్సరాల నుండి మీతో చెప్పాలనుకున్న విషయాలు ఇవి. మీరు విన్నా వినకపోయినా చెబుతాను. ఓకే అంతే, సంకేతలే. ఓకే ఓకే మస్తాన్. ఇప్పుడు ఏమైందంటే, ఆయన చెప్పారు కదా ఆ రోజు ప్రతిరోజు స్కూల్కి రా పాస్ అవుతామని. అది ఒక గుడ్డి నమ్మకం అయిపోయింది నాకు. సరే నేను రోజు స్కూల్కి వెళ్తే పాస్ అవుతానని రోజు వచ్చేవాడిని. స్కూల్ లోపలికి వెళ్ళిన వెళ్ళిపోయి సైకిల్ ఒకటి కొనుక్కున్నాను, వచ్చేవాడిని డైలీ. కానీ అది ఇప్పుడు నా జీవితాన్ని మార్చింది. తనకి తెలుసు, ఆఫీస్ ఉన్నా లేకపోయినా, అది ఆదివారం అయినా పండగ రోజైనా, ప్రతిరోజు ల్యాప్టాప్ ఓపెన్ చేసి డైలీ ఏదో ఒకటి వర్క్ చేసుకుంటా. ఇందాక మనోడు చెప్పాడు, పర్పస్ఫుల్ లైఫ్ లో కొన్ని ఉంటాయి, మనం ఏం చేయలేం. ఓకేనా, అది పక్కన పెట్టండి. అది ఆయన చెప్పింది గీతోపదేశం లాగా అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన గీతోపదేశం లాంటిది నాకు ఆయన చెప్పిన మాట. ఆయన ఇందాక లేరు, ఉంటే చెప్పేవాడిని కంపల్సరీ, అది మిస్ అయిపోయాను. ఓకే ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ప్రసాద్ సార్ గురించి ఆ ఒక్క విషయం చాలు ఆయన గొప్పదనం చెప్పడానికి. అయిపోలా. నెక్స్ట్ జిఎస్ఆర్ గారు ఉన్నారు. జరిగింది ఏమిటంటే, జిఎస్ఆర్ గారు అంటే అందరికీ భయం కదా. జిఎస్ఆర్ గారు అంటే నాకు ఇష్టం, నా మీద కోపం ఉంచుకున్నాడు ఉన్నాడు ఏది మనోడు. ఓకే, కానీ విషయం అది కాదు. ఏమైందంటే, జిఎస్ఆర్ గారు అందరినీ కొడతారు, అది బాగా తెలుసు. 9th క్లాస్లో మ్యాట్రిక్స్ అని ఒకటి ఉంటుంది, మాతృకలు, మీ అందరికీ తెలుసు అనుకుంటా. 9th చదివారు అందరూ. మాతృకలు అని ఒకటి ఉంటుంది తెలుసా. ఆయన ఏం చేశాడంటే, బుక్ ఓపెన్ చేసి చదవండిరా అన్నాడు. ఓకే, బాబు భీమన్ అంటే 9th చదివాడు అక్కడే తెలుసు. అందరూ పుస్తకాలు తీసి చదవడం మొదలు పెట్టారు. ఎలా మీరు చంద్రశేఖర్ కూడా. కానీ నా పక్కన రాజశేఖర్ ఉన్నాడు, ఇవాళ రాయదేవుడు తప్పించుకున్నాడు. వాడిని అడిగితే ఎలా చదవాలా అంటే, నాకు తెలియదురా, ఆయన కొడతాడు, నువ్వు పుస్తకం తీసి చదువురా అన్నాడు. మనకున్న ఒక హ్యాబిట్ ఏంది, ప్రశ్న ఉంది, ఆన్సర్ లేకపోతే మనం ఎలా ముందుకెళ్తాం. ప్రశ్న ఉదయించింది, ఇలా కాదులే నేను డైరెక్ట్గా ఆయన అడిగాను. ఆయన అనుకోట్లా, నువ్వు కూర్చోపోరా అని వరుస పెట్టి లేపాడు అందరినీ, అందరు కొట్టాడు. ఓకే, అందువల్ల ఆ రోజు నేను చేసిన పనికి క్షమించాలని ఇప్పుడు అందరిని అడుగుతున్నారు. ఇది నేను చెప్పాలనుకున్నది. బ్రహ్మయ్య గారు ఉన్నారు.
బ్రహ్మయ్య గారిని చెప్పుకోదగింది అయితే నాకు గొప్పతనం అనుకోవాలి, నేను చెప్పుకుంటాను తప్ప అనుకోండి కొంచెంసేపు. ఎందుకంటే బ్రహ్మయ్య గారు పాపం స్కూల్లో నన్ను క్లాస్ ఫస్ట్ యూనిట్లో కదా నేను ఫెయిల్ అయిపోయాను. ఎందుకంటే నాకు భయం ఉంది, చదవలేదు, ఎప్పుడు ఏమీ తెలియదు. ఫెయిల్ అయిన తర్వాత పాపం ఆయన కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి వస్తే ఆయనకి ఒక మాట చెప్పాను, సార్ నేను 9th చదవలేదండి. సేమ్ ట్యూన్ మళ్ళీ వాయించా, నేను 9th చదవలేదండి, సో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఈసారి తగ్గితే కొట్టండి అన్న. పాపం రెండోసారి ఆయనకి ఆ ఛాన్స్ ఆగడం పోయింది, అది వేరే విషయం. ఆ తర్వాత మన ఇంగ్లీష్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు కదా, ఆయన ఎలా మర్చిపోతాను రా, నా స్కూల్లో జాయిన్ చేసుకున్న ఆయన ప్రిన్సిపాల్ గారు పాపం నన్ను కొడుకులా చూసుకున్నాడు. ఆయనకి ప్రాబ్లం ఏంటంటే ప్రిన్సిపల్ సార్ నాకు పేరు ఇప్పటికీ తెలియదు, గోపాలకృష్ణ గారా. ఆయన ఏ రోజు పేరు అడగాల్సిన అవసరం రాలేదు, సార్ సార్ అనే వాళ్ళని తప్ప. పాపం పెద్ద ఆయన కదా. ఓకే, ఒక మాట అండి, ప్రిన్సిపాల్ గురించి ప్రిన్సిపల్ సార్ గురించి నేను మాట్లాడితే సెప్టెంబర్ 5 గురించి మాట్లాడాలి. ఓకే, సెప్టెంబర్ 5 సెప్టెంబర్ 5 EMI లేదు కదా ఆ రోజు, లేదు ఇక్కడ లేదు, శాతో స్టార్ట్ అయితే శారద కాదు, సావిత్రి లేదు ఇక్కడ. ఆ రోజు ఏం జరిగిందంటే ప్రిన్సిపాల్ గారు అనుకోకుండా నాకు పేరు ఇచ్చేశారు డిబేట్కి, నాకు తెలియదు ఆ విషయం. వార్తాపత్రికల గురించి చెప్పండి అని, వార్తాపత్రికలు కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక గురించి చాలా మంది చెప్పారు. శారద అయితే వంకాయ కూర కూడా చెప్పింది, సావిత్రి అయితే వంకాయ కూర గురించి చెప్పింది అమ్మాయి. ఆ తర్వాత నా కోపం వచ్చి నేను కాకిలి వారి గురించి మాట్లాడాను, అది వేరే విషయం. కానీ జరిగింది ఏమిటంటే అప్పటి వరకు నేను ఏ రోజు స్టేజ్ ఎక్కి మాట్లాడాల, ఎందుకంటే మా స్కూల్లో అంత అవసరం రాలేదు కదా. కానీ ఆ రోజు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు చాలా భయం వేసింది, నిజంగా భయం వేసింది. ఎందుకు అలవాట్లేని పని. అక్కడ గ్లాస్ ఉంది, ఎవరు గుర్తుందో నాకు తెలియదు, కానీ అక్కడ ఈ పక్కన ఇలా నుంచున్నాను, నుంచుంటే ఇక్కడ గ్లాస్ ఉంది టేబుల్ మీద. ఆ గ్లాస్ తీసుకొని ఆ చెయ్యి వణుకుతుంది మాట్లాడాలంటే, ఆ నీళ్ళు అలా తాగి సగం మీద పోసుకొని ఆ గ్లాస్ అలా పడేసి గందరగోళం చేసేసాను ఆ ఒక్క నిమిషంలో. కానీ ఆ రోజు జరిగిన విషయం ఏమిటంటే, వాసు పర్లేదు ఇదిగోండి, ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఆ రోజు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడడం వల్ల నాకు స్టేజ్ ఫియర్ అనేది ఒకటి పోయింది. అది పోవడం వల్లనే నెక్స్ట్ మన ప్రసాద్ సార్ ఉన్నారు కదా, ఆయనకి నాలో ఏం కనబడిందో నాకు తెలియదు, కానీ వందే మాత్రం గేయం ఒకటి వేయించారు. నీకు గుర్తుందా, మన ఇద్దరం ఉన్నాం, వందే మాత్రం గేయం ఫైనల్లో మల్లికార్జున వందే మాత్రం గేయం వేయించారు. కానీ అది నా జీవితం చాలా మార్పు తెచ్చింది. ఎందుకంటే ఈ రోజు నేను ఎంతమంది ముందైనా స్టేజ్ ఎక్కి ఆఫీస్లో ప్రెజెంటేషన్స్ ఇవ్వడం కానీ, ఏమైనా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాను. అవన్నీ జరిగినాయి అంటే ఆ రోజు నాకు వాళ్ళ అవకాశం ఇవ్వబట్టే. అందువల్ల అటువంటి విషయాలు నేను తప్పకుండా మీతో పంచుకోవాలనుకున్నాను, పంచుకున్నా. అండ్ మా వారు రెడ్డి ల్యాబ్స్ లో సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, పాప 8th క్లాస్. దట్స్ ఇట్, ఐ హ్యాపీ ఫ్యామిలీ. చూసారు అందరూ అంటే పేర్లు సహా గుర్తు పెట్టుకుంటారు కదా అని. నా పేరు పావని. ఓకే, ప్రజెంట్ గుంటూరులో ఉంటున్నాము. కాటన్ బిజినెస్. ఒక బాబు 7th క్లాస్. హాయ్ ఎవ్రీబడి, నా పేరు సౌజన్య. 18 years ఇండస్ట్రీ. మా హస్బెండ్ పేరు సుధాకర్, మెడికల్లో ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. నేను బ్యూటీషియన్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, వాళ్ళిద్దరూ ట్విన్స్. 10th క్లాస్ ఒక బాబు, 9th ఒక బాబు. ప్రజెంట్ లోకల్. లోకల్ అంటే కొడపకొండ, కొడపకొండ చిలకలూరుపేట. ఓకే ఓకే. హలో, నా పేరు కల్పన, మా వారి పేరు సాయిరామ్. మా వారు బిజినెస్ చేస్తారు. నాకు 2 బాబులు. ఒక బాబు 9th అయిపోయింది, ఇప్పుడు 10th. సెకండ్ బాబు 8th క్లాస్ చదువుతున్నాను. నేను నష్టపేటలో ఉంటాను. కంగ్రాచులేషన్స్. చప్పట్లో మాత్రం వాటిలో మధ్యాహ్నం గట్టిగా తిన్నారుగా. యాక్చువల్లీ నాకు ఎవరు గుర్తులేరు, ఐమ్ సో సారీ. అంటే మిమ్మల్ని 1కి 2-3 సార్లు పేరు అడుగుంటే కనుక. కానీ ఇక్కడికి వచ్చాక నాకు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. అది ఫస్ట్ నేను చెప్పాలనుకున్నాను. కానీ ఇంత అంటే
పెట్టారు, బాగా ఆర్గనైజ్ చేశారు, అందరినీ గ్యాదర్ చేశారు. ఈవెన్ కొంతమంది వచ్చినా నాకు నిజంగానే చాలా హ్యాపీగా వరకు కలిసాం, కానీ ఇంకా ఎక్కువ మంది కలిస్తే బాగుండేది అనిపించింది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎక్కువ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, అంటే అలాగే థ్యాంక్ యూ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఆ రీజన్ ఎందుకో తెలీదు, చాలా మంది నాకు గుర్తులేదు. బేసికల్లీ అనుష చెప్పాను. ఇప్పుడు హైదరాబాద్ మాది పేట, చిలుకలూరుపేట. అప్పుడు చిలుకలూరుపేటే, ఇప్పుడు హైదరాబాద్. జన్మస్థలం చిలకలూరుపేట, కర్మస్థలం హైదరాబాద్ అని చెప్పి. అంతే అంతే, ఎందుకంటే పెళ్లి చేసుకున్న అబ్బాయిని తెలంగాణ అబ్బాయి కాబట్టి హైదరాబాద్, అక్కడ సెటిల్ అయిపోయాను. సో నాకు తెలంగాణ పౌరురాలివి. ఎగ్జాక్ట్లీ అక్కడ అమ్మాయినే. సో ఈ ఇద్దరు పిల్లలు నాకు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి 7th క్లాస్, అబ్బాయి 3rd క్లాస్. మా హస్బెండ్ కూడా మా పాప 3rd క్లాస్, మా అబ్బాయి 7th క్లాస్. ఏమంటే టెన్షన్ పెట్టద్దు. మా హస్బెండ్ కూడా నాలాగా ఐటీ జాబ్ చేసేవాళ్ళు, కానీ తనకి ఫార్మింగ్ అంటే చాలా ప్యాషన్. సో చిన్నజీఆర్ స్వామి దగ్గర ఆయన నేర్చుకొని న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. సో తను రీసెంట్గానే ఐటీ జాబ్ క్విట్ చేసి ఇట్స్ బీన్ 9 years. హార్టీ కంగ్రాచులేషన్స్. మీ శ్రీవారిని మాకు ఒకసారి పరిచయం చేయండి. తప్పకుండా. తన ఇంటర్వ్యూలు చాలా వచ్చినాయి, V6 లో, ఈటీవీలో, మన చాలా న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చింది అనమాట. వారి నుండి మాకు కావాల్సినటువంటి కూరగాయలు, ఆకుకూరలు మేము కొనుగోలు చేస్తాము. వారిని వీలైనంత త్వరగా మాకు పరిచయం చేయండి. హైదరాబాద్ వచ్చినప్పుడు రండి. మేము హైదరాబాద్ లోనే ఉంటాము. అవునా? కాబట్టి మీ శ్రీవారిని మాకు కొండాపూర్లో చాయ్ కా అడ్డా అని ఉంటుంది, కెఫే అనమాట. సో కెఫే విత్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రన్ చేస్తున్నారు. ప్రెసెంట్ తన ప్యాషన్, నేను తనని సపోర్ట్ చేస్తూ తన పాత్రలు నడుస్తూ నా జాబ్ చేసుకుంటాను. సో యు ఆర్ లివింగ్ ఏ పర్పస్ఫుల్ లైఫ్. థాంక్యూ. హార్టీ కంగ్రాచులేషన్స్. థాంక్యూ అండి. హాయ్, గుడ్ ఈవినింగ్. నా పేరు బబిత. కూర్చో కూర్చో అక్కడ కూర్చో కూర్చో. వీడియో కనబడతా. నేను ప్రజెంట్ బెంగళూరులో ఉంటున్నాను. మా హస్బెండ్ మురళీకృష్ణ, ఆయన సాఫ్ట్వేర్. నాకు 2 పిల్లలు, ఒకళ్ళు 10th, ఒకళ్ళు 6th grade. వెరీ గుడ్. బెంగళూరు వెళ్ళినప్పుడు మధ్యాహ్నం భోజనం ఫ్రీ. హాయ్ ఫ్రెండ్స్. అయిపోయాక నుంచుంటారు. నాకు 2 పిల్లలు. ఇద్దరు పిల్లలు. బాబు ఏమో హోటల్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇయర్, పాప ఏమో ఇంటర్మీడియట్ 2nd year. నేను ఉండేది గుంటూరు, మా ఆయన ఏమో ఎస్పీ ఆఫీస్లో పోలీసు. కంగ్రాచులేషన్స్. హసీనా, ఇక నువ్వు నిలబడాల్సిన పని లేదంటమ్మా. హాయ్ అండి, నా పేరు మధులత, మా వారి పేరు శ్రీనివాస్. మాకు 2 బాబులు, పెద్ద బాబు +2, చిన్న బాబు 10th. మాది ఐరన్ బిజినెస్, 48 years ఫర్మ్, విజయవాడ మేము ఉండేది. ఏమైనా కన్సెషన్ దొరుకుతుందా ఎప్పుడన్నా ఐరన్ ఆర్డర్ ఇస్తే? తప్పకుండా, లారీ బాడీ బిల్డింగ్ అనమాట. ఓకే, వెరీ గుడ్. కంగ్రాట్స్. పేరు సౌజన్య. మాది ఇక్కడే మార్టూరు. నాకు మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప 9th క్లాస్. మాది బిజినెస్. ఏదో పక్కన జిల్లా, గుంటూరు జిల్లా, కొద్దిగా బార్డర్ పక్కనే. ఓకే, కంగ్రాచులేషన్స్. సూపర్. నా పేరు సునీత. నేను మా హస్బెండ్ ఇప్పుడు ఐటీలో వర్క్ చేస్తున్నాము, హైదరాబాద్లో ఉంటాము. నాకు ఒక బాబు 3 years old. దట్స్ ఇట్. వీకెండ్స్ కూల్గా ఉండడం, ఎంజాయ్ చేయడం, స్పెండింగ్ విత్ కిడ్స్ అండ్ గోయింగ్ ఆర్ఫనైజ్. అంతే నా పార్ట్ టైం. అండ్ ఐ ఆల్వేస్ కనెక్ట్ విత్ అనుష టు రీకాల్ మై చైల్డ్హుడ్ మెమరీస్. I always spend with her and we will remember all my childhoods because నాకెందుకంటే ఫ్రెండ్షిప్ డే వాయిస్ కి మైక్ అవసరం లేదు. యాక్చువల్గా నాకు ఫ్రెండ్షిప్
ఫ్రెండ్షిప్ డే అంటే ఫస్ట్ రిమైండ్ చేసింది అనుష, ఎందుకంటే అది చైల్డ్హుడ్లో బైస్కిల్ వేసుకొని తొక్కుంటా చిన్నగా వచ్చి మా అందరికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసేది. ఇప్పుడు ఆ అన్నకి చెప్తా ఉంటా, అన్న అది సైకిల్ తొక్కుంటా నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిందంటే నమ్మడు, దానికి సైకిల్ కూడా రాదు, స్కూటీ కూడా ఇవ్వడు. కానీ ఐ లెర్న్ అలాట్ ఫ్రమ్ అనుష అని చెప్పొచ్చు, ఎందుకంటే అది ప్రతి స్టేజ్లో ఇప్పుడు నాకు ఈవెన్ వీకెండ్ నాకు మూడ్ ఆఫ్ ఉన్నా ఏదున్నా ఫస్ట్ నేను వెళ్ళి అనుష దగ్గరికి వెళ్ళి చాయ్ కార్డ్ దగ్గర ఒకటి వెరీ నైస్ మమ్మల్ని కూడా కొద్ది పిలువమ్మా, హైదరాబాద్ లో ఉన్నాము. సో అందుకే మీరు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ మీట్ అవ్వండి, అందరూ ఇట్లానే కాంటాక్ట్లో ఉండండి. ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నా ఇష్యూస్లో ఉన్నా అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒకళ్ళు చెప్పుకొని హెల్ప్ చేసుకోండి. అండ్ ఎవరు కూడా మూడ్ ఆఫ్, ఎందుకంటే నేను ఇది లిటరలీ ఎందుకు అలౌట్ చేస్తున్నానంటే నేను లిటరలీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను చాలా మందిని చూసాను నా ఫ్రెండ్స్, ఇప్పుడు డిఫరెంట్ 10th ఇంటర్ ఇంజనీరింగ్, ఈవెన్ సమ్ మెంబర్స్ ఐ లాస్ట్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ డిప్రెషన్. ఇందాక సార్ చెప్తుంటే కూడా అది ట్రూ. కానీ మన చైల్డ్హుడ్ మెమరీస్, మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని మనం మీట్ అయినప్పుడు వాళ్ళు నిజంగా మనలో ఉన్న పాజిటివ్స్, మనం ఏంటి, మనం ఏం అచీవ్ చేయగలము అనేది చెప్పగలిగే ఫ్రెండ్ మాత్రం ఒక్కటి మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు మేబీ ఆఫీస్లో ఉండొచ్చు, ఈవెన్ నాకు ఆఫీస్లో చాలామందే ఉండొచ్చు ఫ్రెండ్స్, బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ నేను వెళ్ళి అనుష దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఉండే మైండ్ సెట్, ఎందుకంటే మేము అన్నీ ఆ చైల్డ్హుడ్లో మేము చేసిన కబడ్డీ ఆడేవాళ్ళం మా ఇంట్లో, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని అసలు వీల్ హ్యావ్ ఏ చాలా పాజిటివ్ వస్తుంది. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ పాజిటివ్తో నాకు ఆ 5 days వర్క్ లైఫ్ స్టైల్ మారిపోయేది. సో అందువల్ల మీరు కీప్ ఇన్ టచ్. ప్రాబ్లమ్స్ అంటే ఏదో నేను వెళ్ళి నా ఫ్రెండ్కి చెప్పుకోకూడదు అలా అనుకోవద్దు. మీలో మీకు అలా పాజిటివ్గా కనెక్ట్ అయ్యే ఫ్రెండ్ షూర్గా ఉంటాడు, తనకి కాల్ చేసి మీకు ప్రాబ్లం ఉంటే చెప్పుకోండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇది చాలా షార్ట్ లైఫ్. ప్రాబ్లంగా అస్సలు చూడొద్దు. షేర్, హెల్ప్ ఈచ్ అదర్, అంతే. ఎక్సలెంట్ సునీత, హార్దికంగా. ఇప్పుడు ప్రెజెంట్ ప్యాడ్ లో గోల్డ్ షాప్, మీ వైఫ్ అందరికి జ్యువెలరీ పార్వతి వాళ్ళ షాప్ లో చేయించండి. 25% అని దొరికిద్దా కన్సెషన్? అమ్మా మీ షాప్ పేరైనా తెలియాలా వద్దా? ఎక్కడ? వాణి జ్యువెలర్స్ అంటే ఎక్కడ? పాటి మీదనా లేకపోతే చిన్నరథం సెంటరా, రామాలయం, భాస్కర్ ఫ్యాన్స్ ఆపోజిట్. అసలు అమ్మాయి ఇప్పుడు ఇక్కడ షాప్ అడ్రస్ చెప్పడానికి ముందుకు రాలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కన్సెషన్ ఏమి ఇచ్చింది? హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు పద్మ, మా హస్బెండ్ పేరు బుచ్చిరెడ్డి. లైక్ 2004 January 31st మా మ్యారేజ్ అయింది. 22 years ఐ థింక్. యా, మా బాబు వచ్చేసి బీటెక్ 3rd year, పాప 10th. ఇప్పుడు రాయాలి సిబిఎస్ ఎగ్జామ్స్, ఫెబ్లో ఉన్నాయి. సో వీళ్ళ చదువు వల్ల ఎవ్రీ టైం నేను ఒక్కసారి కూడా శివరాత్రికి మన ఊరు రాలే. నాకు ఎప్పుడు రిగ్రెట్ ఉండిద్ది అనమాట. శివరాత్రికి వస్తారు కదా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు, సో నేను ఎప్పుడూ రాలేకపోయాను బికాస్ ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళ ఎడ్యుకేషన్. ఎందుకంటే మా హస్బెండ్ ఎవ్రీ టైం శివరాత్రికి ఊరికి వస్తారు, నేను రాలేను. సో అంటే ఎలా అంటే ఇప్పుడు ప్లీజ్ నేను వెళ్తాను అని అడిగితే మనం ఏం చేస్తాము అట్లా అనమాట. సో బేసికల్లీ నేను వచ్చేసి ఒక చిన్న ఎంప్లాయీని, ప్రైవేట్ ఎంప్లాయీని, మా హస్బెండ్ కూడా ఎంప్లాయీ అనమాట. మేము మియాపూర్లో ఉంటాము. హ్యాపీ లైఫ్ నాది, దట్స్ ఇట్. ఎక్కడ ఎంప్లాయ్? వరుణ్ మోటార్స్ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్లో నేను కస్టమర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వై శ్రీనివాసరావు. నేను చిలకలూరుపేట పోలిడిపాలెంలో ఉంటాను. చాలా సంతోషంగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత మనందరం ఇక్కడ కలవటం. దాదాపుగా ఒక వారం రోజుల నుంచి మన వాళ్ళందరూ చెప్తుంటే ఈ విధంగా మనం కలుస్తున్నాం అని చెప్పేసి అంటే ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు నుంచే మనం ఒక 25 సంవత్సరాలు వెనకెళ్ళిపోయామరా, ఆ మూడ్లోనే ఉన్నాము. ఇంకా కలిస్తే ఇంకా చాలా ఎగ్జైట్గా ఉండిద్ది, చాలా బాగుండిద్ది అని చెప్పేసి మేము డిస్కషన్ చేసుకుంటాం. రోజు డైలీ మీటింగ్లు పెట్టుకుంటానే ఉన్నాము. చాలా బెస్ట్ మెమరీ అనేది ఒక లైఫ్లో ఏమైనా ఉంది అంటే ఇదొకటి. నాకు మ్యారేజ్ 2007లో అయ్యింది. నాకు 2 పిల్లలు. పాప వచ్చేసరికి బీటెక్ ఫస్ట్ ఇయర్ విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతుంది. బాబు వచ్చేసరికి ఎన్ఆర్ఐ కాలేజీ బైపీసీ గ్రూపు ఫస్ట్ ఇయర్.
సో నేను వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను, మెటీరియల్ కాంట్రాక్టు ప్లస్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉన్నాము. మన మస్తాన్ చెప్పాడు ఇందాక, ఇన్స్పిరేషనల్ మాటలు కూడా నాకు చాలా సూటప్ అయినాయి. దేనికోసము లేని దానికోసం మనం పరిగెత్తవద్దు, మనకున్న దానిలోనే ఉన్నంతలోనే చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా అడ్జస్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి. సో కిషోర్ గారు అందరూ చాలా హ్యాపీగా ఉండండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల చాలా బూస్టప్ అవుతాము, మనం కూడా రీఛార్జ్ అవుతాము. టెన్షన్స్ అనేవి ఎప్పుడు ఉండేవి, టెన్షన్స్ అనేవి ఎప్పుడు ఉండేవి. మనం చేసే జాబ్లో ఉండొచ్చు, చుట్టూ ఉన్న వాతావరణంలో ఉండొచ్చు. సో ఏది మీరు పెట్టుకోవద్దు, జస్ట్ చిల్ అంతే, రిలాక్స్గా ఉండండి. మనం ఆలోచించినంత మాత్రం ఏది ఆగిపోదు, ఏది జరిగిపోదు. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సురేష్. హలో ఎవరివన్, నా పేరు సురేష్. మా ప్రాపరు ఇక్కడ ద్రోణావల మాటూరు బల్క్న. నేను ఇక్కడ ఒక 10th క్లాస్ మాత్రమే చదివాను. ఎందుకంటే 9th, 8th, 7th జడ్బేస్ స్కూల్లో చదివాను. కానీ మా ఊళ్ళో నేను స్కూల్ పోవట్లేదని చెప్పేసి కండిషన్గా చెప్పేసి మా నాన్నగారు ఇక్కడ మోటార్లను చేయించారు. బహుశా మిమ్మల్ని అందరినీ కలవడానికి కోసం ఆ ఒక్క సంవత్సరం మళ్ళీ అక్కడ చేరాలనిపిస్తుంది నాకు. ఎట్లా అంటే నాకు ఫస్ట్లో నేను ఒక్కడనే ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని. తర్వాత నాకు కిషోర్, ఈ అబ్బాయి మాకు రిలేటివ్ అవుతాడు, మా ఊరు నుంచి నా తరఫున అడ్మిషన్ వచ్చిందని చెప్పేసి ఎన్ఎస్ నారాయణ గారితో చెప్పాడు. అదొకటి. సో బాగా కిషోర్ తర్వాత కూర్చో. నాకు ఫ్రెండ్స్ అయింది ముందర బాగా శ్రీనవుడు, బొప్పుడి ప్రసాద్, కార్తీక్, తర్వాత ఎస్పెషల్లీ మస్తాన్ కూడా. మస్తాన్ చేత నాకు రైటింగ్ రాయించుకున్నాను. లెటర్ ఏదైనా ఇంటికి మా పేరెంట్స్కి లెటర్ రాయాలన్నా కూడా అప్పుడు ఫోన్ ఉండేది కాదు కాబట్టి లెటర్ రాయించుకోవాలన్నా మస్తాన్ చేత రాయించుకునేవాడిని. ఏంటంటే మరి నాకు రైటింగ్ సరిగ్గా రాదురా, నువ్వు రాయరా అంటే రాసిచ్చేవాడు. అది గుడ్ ఎక్స్పీరియన్స్. ఆ లెటర్లతో నాకు ఒకసారి ఇబ్బంది కూడా అయింది. ఆడెవడో రాస్తే సురేష్ మాస్టర్ నన్ను పిలిచాడు. సో నాకు ఇప్పుడు 2 పిల్లలు, పాప బాబు. అమ్మాయి 5వ క్లాసు, బాబు 1st క్లాసు. కంగ్రాచులేషన్స్. జీవితంలో ఏం సాధించినా సాధించకపోయినా పిల్లల్ని సాధించావు. ప్రస్తుతానికి మొన్నటిదాకా మార్బుల్ షాప్లో ఉన్నాయి, ఇప్పుడు అది లేదు. మాటూరులోనే ఉంటున్నాను. గానీ మిల్లు, ప్యూర్ గానీ మిల్లు. మీకు ఏమైనా కావాలంటే ప్యూర్ శనగలు. పర్ఫెక్ట్. ఈరోజు ప్రయాణం ఉంది, లేదంటే వచ్చి తీసుకెళ్ళేవాడిని. ఖచ్చితంగా సీరియస్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. సుకుమార్ బాబు రమ్మా. ఈ విధంగా మనం కలవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చెప్పు అయితే నేను మన ఎంఆర్ ఆఫీస్లో చేస్తున్నాను చిలకలూరుపేటలో. నాకు 2 చిల్డ్రన్స్, ఒక పాప ఒక బాబు. పాప 7th క్లాస్ చదువుతుంది, బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. అయితే మనకున్న బ్యాచ్లో 110 మెంబర్స్లో మనం ఇప్పటికీ 50 మెంబర్స్ మాత్రమే మనం గ్యాదర్ చేయగలిగాం. 70 మన గ్యాదర్ అయింది 50 అంతే కదా. మనం డేటా ఎంతమంది కలెక్ట్ చేసాం? 75. రిమైనింగ్ వాళ్ళని కూడా కలెక్ట్ చేసి, అయితే ఏంటంటే ఇందాక వాళ్ళు చెప్పారు కొంతమంది, అయితే మన గ్రూప్ మన బ్యాచ్లో ఎవరికైనా కానీ ఏ విధమైన ఇబ్బంది వచ్చినా కూడా మనమంతా కూడా మన గ్రూప్ మెంబర్స్కి, అంటే మన బ్యాచ్ మేట్స్కి మనం హెల్ప్ఫుల్గా ఉండాలనేది నా ఒపీనియన్. ఎస్. అయితే దీనికి మనం ఏం చేయాలంటే మనం అందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలి. ఎందుకంటే ఇంకా 60 to 70 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు కాబట్టి రిమైనింగ్ వాళ్ళని కూడా మనం గ్యాదర్ చేసి మన గ్రూప్ని మనం ఫ్రేమ్ చేసుకోవాలి ఫస్ట్. దెన్ దట్ మనం ఈరోజు 25 years తర్వాత మనం ఈరోజు మీట్ అయ్యాం. అట్లాగే ఎవ్రీ 2 years కూడా మనం ఈ విధంగా మీట్ అయ్యి
మనం ఒకరోజు మన కోసం మనం ఒకరోజు స్పెండ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, కొట్టండి చెప్పట్లు. సూపర్. అయితే ఇందాక తెలుగు మాస్టర్ కూడా చెప్పారు, ఏమన్నారంటే నాన్చొద్దు, ఆర్థికంగా కాదు ఫ్రెండ్స్ అనేవాళ్ళు, మనం ఆత్మీయంగా కూడా ఉండాలని సార్ చాలా చక్కగా చెప్పారు. కాబట్టి మనమంతా కూడా అట్లానే మెయింటైన్ చేయాలని, ప్రతి ఒక్కరు కూడా అట్లానే ఉండాలని మై ఒపీనియన్. సూపర్. థ్యాంక్ యూ. హలో, ఏం మాట్లాడాలి? ఏమని వర్ణించను. నా పేరు సూర్యప్రకాష్. ఐపీఎస్ లో అయ్యేవాళ్ళు నా పేరు సూర్యప్రకాష్ అని చెప్పరు. కథ వేరే ఉంది. నేను కిరాణా వ్యాపారం చేస్తున్నాను చిలుగులూరుపేటలోనే. వెరీ గుడ్. నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి 4th క్లాస్, చిన్న అబ్బాయి 3rd మంత్. మార్కెట్ దగ్గర చిలకలు. నేను ఉంటాను కదా. నా పేరు హేమ్ కిరణ్. సో మేమందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఉండేది విజయవాడలో, చేసేది రెండో బైక్ పెడతాను ఆయన. ఓకే, నేను ఉండేది విజయవాడలో, జాబ్ చేసేది హైదరాబాద్ యాక్సెంచర్లో టీమ్ లీడర్గా చేస్తాను. సో ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసిన ఈ ఆర్గనైజర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. చాలా హైదరాబాద్లో ఎక్కడ ఉంటావు? నేనుండే విజయవాడలో, చేసేది హైదరాబాద్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. SDC 3 కంగ్రాట్స్ అమ్మా అనుష. మీ ప్రకృతి వనంలో పండినటువంటి కూరగాయలు, ఆకుకూరలు తీసుకొచ్చి నువ్వు ఆయనకి ఇచ్చేస్తే ఆయన దగ్గర నుండి మేము తీసుకుంటాం. నిలబడేది కూర్చునేది అంటే చాలా హ్యాపీగా ఉంది. 25 years తర్వాత ఇలా మీట్ అవ్వటం అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. మన నిజం ఇంకా విజయ్ ఇలా గెట్ టుగెదర్ చేయడానికి మనకి చాలా హెల్ప్ చేసిన మస్తాన్ గారికి అండ్ కిషోర్ అందరికీ చాలా పేరున, వాసుకి, మన చంద్రకి అందరూ చాలా 3 days 4 days నుంచి చేశారు. ఓకే, నేను ప్రజెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నర్సాపేట డిస్ట్రిక్ట్ ఆఫీస్ చేస్తున్నాను. ప్రకాష్ నగర్ నర్సాపేట 4th లైన్లో చేస్తున్నాను, హౌసింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. గత 8 years నుంచి సాఫ్ట్వేర్ మానేసి నాన్నగారి కోసం ఇటు వచ్చేసాను నేను డిపార్ట్మెంట్లోకి. ఇప్పుడు నాకు మ్యారేజ్ 3.5 years అయింది. 2 పాపలు. ఫస్ట్ పాపకి 2.5 years, సెకండ్ పాప 8th month నడుస్తుంది. ఇంకా స్కూల్లో గారు ప్రజెంట్ హ్యాపీ, మంచి మిస్సెస్, మంచి హ్యాపీ, కానీ బాగా అర్థం చేసుకున్న ఫ్యామిలీ. నేను మంచి కాదు, నేను కాదు తను బాగా అర్థం చేసుకుని నాతో చాలా హ్యాపీగా ఉంది. కాదు తను అర్థం చేసుకొని నేను కూడా తనలోకి వెళ్ళిపోయాను. చాలా హ్యాపీగా ఉంది. మంచి ఫ్యామిలీ, బాగా సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు, ప్రాబ్లం లేదు. కంగ్రాచులేషన్స్. కృష్ణ గారు పొట్టిమల్లి కాదు, ఇప్పుడు పొడుగుమల్లి. అదే కాన్ఫిడెన్స్ అంటే. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను, పేపాల్లో. మ్యారేజ్ అయ్యి 10 years అయింది. ఒక పాప 2nd standard. థ్యాంక్ యూ. నా తోడగొడతా వెంటనే. నువ్వు ఇందాక నేను క్వశ్చన్స్ అన్ని ఇట్లనే ఉన్నాయి. తొడగొట్టు మనం ఎవరితో చెప్పలేదు కదా. సరే, హాయ్. మోస్ట్లీ ఒక 10 to 20% నేను తెలుసు. నాకు తెలిసిన వాళ్ళు ఒక 30% ఉంటారు. సో రిమైనింగ్ 50% నాకు తెలియదు. సో నా పేరు శివారెడ్డి. గోవిందపురం 10th class మోడర్న్లో చదివాను. సో తర్వాత అటు తిరిగాం, చివరికి బెంగళూరులో సెటిల్ అయ్యాం. బట్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, ప్రగతి నగర్. సో వర్కింగ్ యాజ్ ఎ డెవలప్ మేనేజర్. సో ఎవరికన్నా ఏదైనా హెల్ప్ కావాలంటే యూ కెన్ రీచ్ అవుట్ మీ ఎనీ టైం. కంగ్రాచులేషన్స్.
ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. కంపెనీ నేమ్ ఇస్ సిఆర్ఆ సర్క్యూట్స్. స్టేషన్ కావాలంటే హింట్ ఇస్తా. డెవోప్స్ మేనేజర్ బాగానే ఉంది. మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. ఫస్ట్ బాబు 7th క్లాసు, తర్వాత పాప 3rd క్లాసు. ఓకే, ఇంకంతే. బెస్ట్ ఫ్యామిలీ. మ్యారేజ్ అయింది, వైఫ్ ఉంది, 2 పిల్లలు. నేను చెప్పింది అదే కదా. మ్యారేజ్ అయింది, ఒక వైఫ్ ఉంది, 2 పిల్లలు ఉన్నారు. నేను డైరెక్ట్ పాయింట్ వచ్చా కదా. వాటర్లో అమరావతి టెక్స్టైల్స్ లో సూపర్వైజర్ గా చేస్తున్నాను. లోకల్ గానే చెరుకులో. కంగ్రాచులేషన్ చంటిగాడు లోకల్. నేను విజయవాడలో గోల్డ్ షాప్లో, హోల్సేల్ షాప్లో మేనేజింగ్ అనొచ్చు. అంటే ఓనర్ తర్వాత స్థాయిలో ఉన్నాను. సంవత్సరానికి 9 lakhs ఇస్తారు. నా పని ఏంటంటే అటు కావాలి నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఎవ్రీడే ఒక్కో రోజు ఒక్కో చోటుకి వెళ్ళి ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి హోల్సేల్లో షాప్స్కి ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్ డెలివరీ చేస్తున్నారు. పర్సనల్గా వచ్చేసి నాకు బాబు 16 months. మాకు ఇక్కడ ఓన్గా కారంలో ఉంది. కంగ్రాచులేషన్. నేను వెల్స్ ఫార్గో అనే ఐటీ కంపెనీలో మేనేజర్గా చేస్తాను. నాకు ఒక బాబు ఒక పాప. వాడు 5th క్లాసు. మా వైఫ్ కూడా కాగ్నిజెంట్లో జాబు. సో ఈ స్టే ఇన్ మదీనా కూడా మియాపూర్. కంగ్రాచులేషన్. ఒక విషయం లైక్ నేను నమ్మేది ఏంటంటే వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి ఆర్. సో హెల్దీగా తినండి, హెల్దీగా ఉండండి. అందుకని మేము అనుష గారికి చెప్పాము, మీ ఆయన పండించేయన్ని మాకు పంపించి. నా పేరు వెంకట్రావు, మా చెప్పాపు బిజినెస్. 2 పిల్లలు. పాప బాబు. పాప బీటెక్ 2nd year, బాబు ఇంటర్ 2nd year. నా పేరు కార్తిక్, కరిమల అని కూడా అనొచ్చు, ఇబ్బంది లేదు. నాకు 2 పిల్లలు. బాబు 3rd క్లాసు, పాప 2nd క్లాసు. మాది వచ్చేసి గ్రాండ్ బిజినెస్. మంచిగానే ఉంది, హ్యాపీ. మా కింద ఒక 500 members ఎంప్లాయ్మెంటేషన్ కూడా జరుగుతుంది. ఇబ్బంది లేదు, హ్యాపీ. వచ్చేసి సంతమాల అడ్రోడ్ దగ్గర కామేపల్లి. క్వారీస్ వచ్చేసి ఉమ్మడివరం. మీకు ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు గ్రానైట్ కావాలంటే కరిముల్లా ఉరఫ్ కార్తిక్ని సంప్రదించండి. తొందరపడి నేను ప్రామిస్ చేయను. అంటే బిజినెస్ ఫస్ట్, అంటే కరిముల్లాకి బిజినెస్ ఫస్ట్. నేను కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని, తప్పను. వెరీ గుడ్. నెక్స్ట్. నా పేరు ప్రసాద్, మరి నాది బొప్పూడి. నా మ్యారేజ్ 2010లో అయింది. 2 పాపలు, ట్విన్స్. 2 9th class చదువుతున్నారు. నేను బొప్పూడిలో టెక్స్టైల్ అని చేస్తాను, చిన్న ఉద్యోగం. ఆ ఫ్యామిలీ హ్యాపీ, ఇల్లు కట్టుకున్నాము. ప్రజెంట్ అంతా బాగానే ఉంది. మా అమ్మగారు చనిపోవటం వల్ల 2010తోనే ఆపేసాను, డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. ఇక అన్నీ ఆ టెక్స్టైల్లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి ఒకే సంస్థలో పనిచేస్తున్నాను. ప్రజెంట్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. మనం 20 సంవత్సరాల తర్వాత ఇలా కలవటం చాలా ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ అందరం చూసినప్పుడు చాలా వాటికి నాకు ఎవరు గుర్తులేదు. ఒక లేడీస్లో శ్రావణి, ఎవరో 2-3. ఇంకా మీరెవరు అందరూ కూర్చున్నారు కానీ మిమ్మల్ని చూస్తున్నాను, కానీ నాకు ఒక్క పేరు కూడా గుర్తులేదు. ఫోటో ఉంది మన ఇంట్లో, ఆ ఇంట్లో ఫోటో ఉంది మనది 10th క్లాస్ది. ఇక బాయ్స్ వచ్చేలాకే అప్పుడు మా 10th కానీ ఇంటర్మీడియట్ కానీ మోడర్న్గా చదివింది. మరి అక్కడ మా బ్యాచ్ ఒకటి ఉంది, మస్తాను, నేను, కర్ముల్లా, సురేష్. మాదో బ్యాచ్. ఎటుపోయినా మేము అది అందరమే ఒకే రూమ్లో ఉండేవాళ్ళమే. ఇక బాక్సులు కానీ ఇందాక నా గురించే మస్తాన్ చెప్పింది, స్టేజ్ మీద చెప్పాడు కదా, చిన్న ఉద్యోగం చేస్తున్నాడు మా ఫ్రెండ్ అని. నేనే. అది గట్టి కొట్టండి. కంగ్రాట్స్. మనము మరి ఉన్న ఊర్లోనే ఉద్యోగం చేస్తున్నాను. వెళ్దామని చూశాను నేను కూడా. బయటకు వెళ్తే టెక్స్టైల్ ఫీల్డ్లో మనకు కూడా శాలరీస్ అవి బాగానే ఉన్నాయి.
కానీ అక్కడే స్థిరపడిపోయాం, ఇంకా ఎల్లాది కాలేదు. మేము ముగ్గురు అన్నదమ్ముడమే. మరి ముగ్గురమే. నా తర్వాత బీటెక్, వాడు ఇంజనీర్ ఆల్రెడీ కడపలో చేస్తున్నాడు జిందాల్లో. ఇంకో తమ్ముడు ఎలక్ట్రికల్ నా దగ్గరే చేస్తాడు. ప్రజెంట్ అయితే మా ఫ్యామిలీ హ్యాపీగానే ఉంది. మరి ఇక్కడ మీ అందరిని కలుసుకోవడం నాకు ఇంకా చాలా హ్యాపీ. సుబాని కానీ కిషోర్ కానీ అందరూ మన ఈ ప్రోగ్రాం మరి కట్ చేసిన వాళ్ళు కిషోర్, వాసు, చంద్ర వాళ్ళందరూ చాలా కష్టపడి మరి మనందరిని గ్యాదర్ చేశారు. అదే కాదు, దానిలో ముఖ్య పాత్ర మా బావ ఆరామస్తాన్. వాడు నాకు ఇంట్లో ఆడపిల్లలు ఇబ్బంది లేదు, అందుకని బావ. నాకు ఇప్పుడు కాదు, మనం 10th చదువుతున్నప్పటి నుంచి నేను వాడిని కార్తీక్ని బామర్ది బావ ఏమి పిలుచుకునేది. అవును, ఒక్క ఫ్రెండ్స్ మాత్రమే, మన స్నేహితులు మాత్రం అరే ఒరే అని పిలిచేది, ఇంకెవరిని పిలవలేము. గుర్తుపెట్టుకోండి మీరైనా సరే. అది ఇందాక ఎవరో పద్మాన ఎవరో చెప్పారు ఒక మాట, ఎవరో లాస్ట్లో చెప్పిన ఏదైనా మనకి ఒక బాధ ఉండొచ్చు, లేదా అంటే స్నేహితుల మధ్య చిన్న చిన్నవి ఉంటాయి కదా, కాలేజీలో అందరికీ చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ ఇవని ఆ అమ్మాయిరా ఈ అబ్బాయిరా అని. అవేవి కూడా చెప్పుకునే వ్యక్తులు ఎవరంటే మన ఫ్రెండ్సే. ఇంకెవ్వరికి చెప్పుకోలేము, అన్నదమ్ములకు చెప్పుకోలేము, తల్లిదండ్రులకు చెప్పుకోలేము. ఏది చెప్పాలన్నా కూడా ఫ్రెండ్స్ వాళ్ళ సలహా తీసుకొని ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాయొచ్చా రాయకూడదా అంటే అవునరా అప్పుడు చేశాను కదా. కిషోర్ గారు ఏదున్నా నాకే చెప్తుంటా. ఇప్పుడు కిషోర్ గారు ఏమన్నా ఉంటే నాకే చెప్తాడనమాట. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ అప్పుడు ఎవరు అరే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఎవరు ఇందాక చెప్పరా అంటే చెప్పలేదు. ఏదో ఉన్నా నేనే చెప్తా అన్నాడు కదా, వాడు చేసే ప్రతిఫలంలో నన్ను కూడా తీసుకెళ్తున్నాడు. అది మీకు తెలీదు. ఎరా వాసు, నిజమా కదా చెప్పారా? అరే కృష్ణ బాబా, మేము ఎన్నిసార్లు ఎక్కడ పోయి చెప్పే. బాబు మనం అందరం కూడా చేస్తాం. 15 నుంచి 40కి వచ్చిన వాళ్ళు కానీ 40 నుంచి 15కి అయితే ఎవరు వెళ్ళరు. ఇవన్నీ చేసిన వాళ్ళమే. అందరూ ఒడుతులు కూడా పడ్డారు, అందరూ కింద మీద పడే పైకి వచ్చారు. ఎవరు కూడా ఒకేసారి నచ్చిన ఎక్కల. ఏదైనా జీవితం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు. మేము కూడా అక్కడ పోవటంతో నన్ను చూసి ఉద్యోగం ఎవరు చిన్నగా రావాలి ఎవరైనా సరే. ఇందాక అమ్మాయి అన్నట్టు ఏదైనా చెప్పుకోవాలంటే ఒక స్నేహితుడికే చెప్పుకునేది ఎవరైనా సరే. కాబట్టి అందరం మంచిగా ఉందాం. ఫుడ్ తక్కువ తిని అదే ఎక్కువ ఆరోగ్యం కావాలంటే ఫుడ్ బిర్యానీ జోలికి వీటి జోలికి వెళ్ళవాకండి, కాస్త తగ్గిండి ఎవరైనా సరే. ఎందుకంటే నా పేరు వాసు, పేరు శ్రీనివాసరావు. ఒకవేళ ఎవరైనా అలా పిలిచినా పెద్ద గుర్తుండదు నాకు, వాసు అనండి. ఓకే. సో మా వైఫ్ పేరు ధనలక్ష్మి. 2 పిల్లలు, 2 పాపలే. పెద్ద పాప 5th క్లాస్, చిన్న పాప 1st క్లాస్. అంతా బాగానే ఉంది. వెరీ గుడ్. కృష్ణ గారు, కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్. మైక్ దగ్గర పెట్టు. హైదరాబాద్లో ఉంటాను. చెప్పరా బాబు, వినపడలేదంట వాళ్ళకి. నా పేరు శివకృష్ణ. హైదరాబాద్లో ఏం చేస్తున్నారు? కాంట్రాక్ట్ లేదు. సరే చెప్పరా, ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు? నా పేరు విక్టర్ సుకుమార్. అయితే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, చిన్న జాబ్. ఎక్కడ ఉన్నావు అది చెప్పు. ప్రస్తుతం లోకలే, చిలుకలూరుపేటలోనే ఉన్నాను. 6 నెలల ముందు గుంటూరు వెళ్ళాను. థ్యాంక్ యూ. బాబు పాప. విజయ్. 2 చిన్నపిల్లలు అన్నారు. ప్రస్తుతానికి టీవీఎస్ ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్న, కలెక్షన్ మేనేజర్, గుంటూరు జిల్లా మొత్తం చూసుకుంటాను. మా భార్య పేరు అనురాధ. 2 పిల్లలు, హేమవర్షిని, దేదీప్య. గుంటూరు శ్యామలానగర్ 1st లైన్లో ఉంటాం. ఇంకా ఏమన్నా కావాలంటే డౌట్ అడిగితే చెప్తాను. రాయేష్ కూడా గుంటూరులోనే ఉంటాడమ్మా. రాయేష్ గుంటూరు. ముగ్గురు గుంటూరు
విజయ్ గారు, సుకుమారు, రాజేష్, విజయ్. నువ్వు కూడా అక్కడే ఉన్నావు, అది మర్చిపోయావు. నేను హైదరాబాద్. మర్చిపోయావు, అక్కడి నుంచి చాలా ఉన్నాయి. అవును, జగమంత కుటుంబం. ఇంకెవరు? నేను గోల్డ్ అప్రైజర్ అండి, కరూరు వైశ్య బ్యాంకులో. గోల్డ్ పెట్టుకునే డబ్బులు ఇస్తాం. అతను గోల్డ్ అమ్ముతాడు, మనం గోల్డ్ పెట్టుకుని డబ్బులు ఇస్తాం. చెప్పురా రే. బుల్లెట్ వేసుకొని బ్రహ్మాండంగా తిరుగుతాడు టౌన్ లో, సూపర్ తిరుగుతాడు. భార్య పిల్లల్ని ఎక్కించుకొని భలే ఎంజాయ్ చేస్తాడు. ఓకే, వెరీ గుడ్. మాకు అదృష్టం లేదులే. హాయ్, నా పేరు గౌ. చెప్పురా నాయన, ఒక భార్య, 2 పిల్లలు. స్పష్టంగా చెప్పలేరా బాబు? ఓకే, నెక్స్ట్ సునీల్కి ఇచ్చేయండి. సునీల్ అండి. నా పేరు సునీల్. నేను 8th 9th మోడర్న్లో చదివాను. 10th అయితే చదవలేదు, జిఎస్ సార్, జానకి రామయ్య సార్ వల్ల పారిపోయాం. విజేతలో చదివాం. ఇంటర్ మళ్ళీ డిగ్రీ మళ్ళీ మోడర్న్లోనే చదివాను. నాకు ఒక పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది. నేను యాక్సెంచర్లో జాబ్ చేస్తాను, హైదరాబాద్. నా పేరు షేక్ మస్తాన్, ఆరా మస్తాన్ అని పిలుస్తారు. వివాహం అయింది, ఒక భార్య, 2 పిల్లలు. పాప 5th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతున్నారు. నేను హైదరాబాద్లో నందగిరి హిల్స్ నియర్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నివాసం ఉంటాను. నేను హైదరాబాద్ అండ్ చండీగఢ్ కేంద్రంగా నేను పొలిటికల్ సర్వేస్ అండ్ స్ట్రాటజీస్లో పనిచేస్తున్నాను. ఇది నా పరిచయం. ధన్యవాదాలు. నేను ఫోన్ ఎత్తానని చెప్తారు. నేనంటే అభిమానం ఉన్నోళ్ళు అట్లా వేదిక మీద కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మరి మాట్లాడతారు. ఇదే తేడా. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. నేను తమ్ముడు ఒక్క నిమిషం ఓకే రెడీ. ఫ్యామిలీ బ్యాగులు కనిపించినాయి అందరికీ. ఓకే ఓకే. బాబు రండి రండి. బాబు బొట్టు పెట్టి పిలవాలేంది ఒక్కొక్కరికి? మెమంటో తీసుకోండి వచ్చా. వెళ్ళిపోవాలంటే అక్కడైతే కొంచెం బాగుంటుంది కదా. ఎత్తుగా ఉంటానికి ఒక్క నిమిషం. పేరు చెప్పడానికి ఓకే. హైదరాబాద్ వాస్తవం హైదరాబాద్లో గెట్ టుగెదర్ పెట్టాలి. హైదరాబాద్లో ఉండేవాడు. ఎటు ఎటు మీరు హైదరాబాద్ ఉండేవాళ్ళు ఉంటే నేను వెళ్తున్నా. చాలా మంది ఉన్నారు, సునీల్ కూడా సుమన్
అలానే మా ఇంట్లో ఉండలేకపోవడం ఏంటంటే కొంచెం ఫ్రీగా స్టే చేయగలుగుతాం. ఎప్పుడు 5-6 ఏళ్ళ నుంచి అడుగుతున్నారు అమ్మని తోడలేరు దాన్ని రెండోసారి ఇస్తున్నాడా సౌజన్య మేడం మేడం చిన్న తీసుకున్నాను నేను పెడతా ఇన్స్టాలో అవునా అరే పాపం మస్తాన్ బైక్ ఎవరన్నా ఏంట్రా ఓకే ఓకే